హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అని చూస్తే మేడం చాలా వరకు అందరికీ ఆనందకరంగా ఉంది ఈ నెల అంతా. ఎందుకంటే అయోధ్య రామ మందిరం నిర్మిస్తున్నారు, ఆయన దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని మీరు ఎలా ఫీల్ అవుతారు? అడ్వకేట్గా అయితే తెలుగు మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరికీ హ్యాపీగానే ఉందమ్మా. నేను తెలుగు హిందూ అని అన్నాం, యాజ్ ఏ ఇండియన్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆగిపోయిన పని అది, ఎవ్వరి వల్ల కాలేదు. దాని గురించి ఎన్నో వేల మంది చనిపోయారమ్మా. అడ్వానీ గారి టైంలోను కూడా ఈ అయోధ్య రథం మన హైదరాబాద్లో కూడా తిరిగింది. అప్పుడు మీరు చాలా చిన్నపిల్లలు ఉండొచ్చు. సో దీని గురించి మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా చాలామంది సజీవ దహనం అయ్యారు అప్పట్లో. సో ఇవన్నీ అయ్యినా కూడా ఈరోజు అక్కడ గుడి కడుతున్నారు. అట్ ద సేమ్ టైం పక్కన మస్జిద్ కూడా కడుతున్నాము అని డిక్లేర్ చేసింది ప్రభుత్వం. సమానంగా హక్కు ఉంది అని. అప్పుడు ఎవరికి గొడవ లేదు కదా, ఈ కొట్టుకోవడాలు అవి లేవు. సో చాలా హ్యాపీ, అందరు హ్యాపీయే కదా. ఎందుకంటే ఎవరికి ఇందులో లాగేసుకుని హిందువులకే పెట్టేశారు, హిందూది ఇదైపోయింది అని ఏం లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా రెండు పక్కనే ఉంటున్నాయి. మరి అది ఎవరు పెట్టారు? ఎప్పటి నుంచో ఉంది. సో ఎవరికి ఇబ్బంది లేకుండా అక్కడ రామ మందిరం కడుతున్నారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. కానీ చాలా కష్టంతో కూడుకున్న పని. ఇందులో చాలామంది జడ్జెస్ మారారు, చాలామంది ఆఫీసర్స్ మారారు. అట్లీస్ట్ లాస్ట్ ఏంటంటే ఫైనల్ రామ మందిరం కడుతున్నారంటే చాలా గ్రేట్. అది అంటే కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తుంది అంటే, ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ ఎందుకు, శ్రీరామనవమి అప్పుడు వేయొచ్చు కదా ఏప్రిల్లో అని అంటున్నారు. ఎందుకు ఇంత తొందర చేస్తున్నారు అంటే యాజ్ ఎ మీకు ఎక్స్పీరియన్స్ ప్రకారం దేవాలయం కంప్లీట్ కాకముందు ప్రాణప్రతిష్ఠ చేయడం అపచారం అని అంటున్నారు కొంతమంది వేద పండితులు, కొంతమంది అంటున్నారు. దీన్ని మీరు ఏమంటారు? ఒకటమ్మా, ఇందులోని కొన్ని ఉన్నాయి. ఏంటంటే వామాచారం అని, ఏవో విష్ణు ఆచారం అని, ఇవన్నీ కొన్ని ఆచారాలు ఉన్నాయి. సో వాళ్ళు ఎందుకంటే పండితుల జోలికి మనం పోలేం. వాళ్ళకి తెలుసున్న క్యాలిక్యులేషన్స్ వేరు, మనకి తెలుసున్న క్యాలిక్యులేషన్స్ వేరు. ఇక్కడ నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళకి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. నార్త్ దానికిను మనకి కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరే ఉంటాయి, మనది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ విధానం ఒకటే ఉంటుంది. ఇది ఇప్పుడు మనం చూసుకుంటే శ్రీరామనవమి నాడే చెయ్యాలి అని అంటే, శ్రీరామనవమి నాడు రాముడు పుట్టాడా, రాముడు మ్యారేజ్ చేసుకున్నాడా అనేది ఎవరికి క్లారిటీ సరిగా తెలియదు. సో అది ఆ ముహూర్తం చూశారు, ఆ ముహూర్తం బాగుంది అని అంటున్నారు, ఆయనే చేయించుకుంటున్నాడు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఒక మనం నమ్మకమే కదమ్మా. మనకెవరో పూర్వకాలం నుంచి చెప్తున్నారు రాముడు దేవుడు. సో దేవుడు అని నమ్ముతున్నాం కాబట్టి దేవుడే చేయించుకుంటున్నాడు అని అనుకోవచ్చు కదా. దీని మీద ఇవి కౌంటర్లు వేయడం అనవసరం. అది లెట్ దెమ్ కంప్లీట్. ఎందుకంటే లాస్ట్ మినిట్కి వచ్చేసింది అది. ఆగే సమస్య లేదు, ఆగకూడదు కూడా. ఎందుకంటే 500 సంవత్సరాలు ఆగింది అది. ఇప్పుడుది కాదు రామ మందిరం. మీకు మన రాముడు గుడి ప్రాణప్రతిష్ఠ అని అంటున్నారు కదా, ఆల్రెడీ చిన్న రాముడు ఉన్నాడు అందులో, ఆయన్నే రామ్లల్లా అంటారు. నార్త్ ఇండియన్లోనే ఏంటంటే ప్రతి చిన్న పిల్లల్ని లల్లా అని పిలవడం ఆనవాయితీ అని కాదు. మనం చిన్న బుజ్జి అని మనం ఎలా అంటామో, అక్కడ యూపీ సైడు అందరూ లల్లా అంటారు. రామ్ లల్లా విగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. సో ఇప్పుడు తీసి అందులో పెడుతున్నారు. అంతేకాని ఆ రోజే పెట్టాలి ఈ రోజే పెట్టాలని వాళ్ళు కూడా కోట్లాది మంది వేద పండితులు చేసిన టైమింగ్ అది. ఎవరో కొంతమంది ఉంటారు, అనరు అని అన్నాం. ఏ మంచి పని అవునే చెడు పని కావునే ఎవరైనా స్టార్ట్ చేస్తాము అంటే వెనక్కి లాగే దుష్టశక్తులు చాలా ఉంటాయి కదా. ఏదైనా సరే మనం మొదలు పెట్టేవాళ్ళు ఇందులో కూడా ఉండొచ్చు. కానీ దేవుడు దేవాలయాలు ఆగకుండా కంప్లీట్ అయిపోతేనే బాగుంటుంది. అక్షంతలు వచ్చాయమ్మా? వచ్చాయి అక్షంతలు వచ్చాయి. మన దగ్గరికే రావాలని లేదు, నేను వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను. వచ్చాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.